అందరికీ నమస్తే అండి. నేను నా యొక్క 20 సంవత్సరాల పోలీస్ సర్వీస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ పోలీస్ వ్యవస్థలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ ఈ డిజిటల్ ఎంక్వైరీ డిజిటల్ అరెస్టులు అనేవి లేనే లేవు. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947. ఈ 1947 నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా డిజిటల్ ఎంక్వైరీ డిజిటల్ అరెస్టులు అనేవి లేనే లేవు. ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇది పక్కా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎవడైనా పోలీస్ యూనిఫామ్ వేసుకొని కానీ జడ్జి యూనిఫామ్ వేసుకొని కానీ మిమ్మల్ని డిజిటల్ ఎంక్వైరీ చేస్తున్నాము, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, మీరు ఉగ్రవాద కేసుల్లో, గంజాయి కేసుల్లో, మనీ లాండరింగ్ కేసులో ఉన్నారని ఎవడైనా మిమ్మల్ని భయపెడితే మాత్రం మీరు భయపడకండి. అట్లా ఎవడైనా మీకు కాల్ చేస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి. ఇంకా లేదంటే డయల్ 100కి కాల్ చేయండి. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి. అంతేగాని ఈ నకిలీ సైబర్ దొంగ పోలీసులకు భయపడి మాత్రం మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. మేము తెలంగాణ పోలీసులో ఏసీపీలు, డీసీపీలు, కమిషనర్లు చాలామంది ఉంటారు మీకు హెల్ప్ చేయడానికి. అంతేగాని ఇప్పటి వరకు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎవరిని వీడియో కాల్ చేసి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము, డిజిటల్ ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పలేదు, చేయరు కూడా. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ డిజిటల్ ఎంక్వైరీ అనేవి లేనే లేవు. ఓన్లీ మీ దగ్గర డబ్బులు కొట్టేయడానికి ఈ సైబర్ నకిలీ పోలీసులు ఆడుతున్నటువంటి ఒక నాటకం, ఒక మోసం. ఓకేనా అండి? థ్యాంక్ యూ.